ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. In English, and he brought him outside and said, look toward heaven and number the stars, if you are able to number them. Then he said to him, so shall your offspring be. And he believed the Lord, and he counted to it him as a righteousness అని వ్రాయబడి ఉంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ రోజుల్లో దేవుడు అబ్రహామును పిలిచి, నీ చేతనైతే ఆకాశమందున్నటువంటి నక్షత్రాలను లెక్కించమని చెప్పాడు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించేదానికి వీలు కానిటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అబ్రహాము దేవుని యొక్క మాటలు నమ్మి, దేవుని యొక్క విశ్వాసములో అభివృద్ధి చెందుతూ ఆయన సంతానాన్ని ఇస్కరోని వలె చేసుకొని, ఈ రోజున ఆయన ద్వారా ఆయన బంధువులే కాకుండా ప్రపంచ దేశాలన్నీ ఆ విశ్వాసంలో పాలు పొంది దేవుని నమ్ముకొని బయలుదేరి వస్తున్నారు. నా ప్రేమటువంటి సహోదరులారా, ఇలాంటి యొక్క గొప్ప అనుభవాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఈ రోజున అలాంటి అనుభవం మనకు కూడా దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నమ్మటానికి నీ చేతనైతే నమ్మితే సమస్యము నీకు సాధ్యం. ఒకవేళ మనకు అసాధ్యమని మనం అనుకున్నా కానీ దేవునికి సాధ్యం అన్నమాట. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజుల్లో మన సంతానాన్ని ఇస్కరేను వలె అభివృద్ధి చేస్తాననేటువంటి దేవుడు తప్పకుండా మన యందు దయ చూపునుగాక. ఆమేన్. పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. అవును స్వామి, ఈ భూమి మీద ప్రభువా, నేను నమ్మిన బిడ్డలందరినీ స్వామి ప్రభువా, లెక్కించుటకు వీలు కానిటువంటి పరిస్థితుల్లో ప్రభువా, నీవు మమ్మలను మా స్వామి మా ప్రభువా అయ్యా, మమ్మల్ని, మా సంతానాన్ని, మా బిడ్డలను, మా బంధువులను, మా రక్త సంబంధులందరినీ, మా దేశ ప్రజలందరినీ స్వామి, ప్రపంచ ప్రజలందరినీ ప్రభు అభివృద్ధి చేస్తూ పోషిస్తున్నటువంటి తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎంతటి భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.